హలో వ్యూవర్స్, ఈ రోజు నుంచి మళ్ళీ మన ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే డిఫరెంట్ యాప్స్, మనకి ఇప్పుడు వైరల్ అవుతున్న యాప్స్ మీద వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ అయినా కావాలి అనుకుంటే మీరు వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఆ కంటెంట్ మీద మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మేము డెఫినెట్గా మీరు అడిగిన కంటెంట్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. సో ప్రజెంట్ డేస్లో మనకి వాట్సాప్ లాగే న్యూస్లో ఒక 3-4 వీక్స్ నుంచి మంచి ఒక ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ మల్టిపుల్ యూజర్స్ కోసమని ఒక యాప్ అనేది వస్తుంది. అది ఏంటో మీకు తెలిస్తే మీరు ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో వీడియో పాజ్ చేసి కామెంట్ చేయగలరు, లేకపోతే వీడియో మొత్తం కంప్లీట్గా చూడగలరు. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో మనకి ఈ యాప్ పేరు వచ్చేసి అరాటై అనేది ఒక తమిళ్ వర్డ్. ఈ యాప్ డెవలప్ చేసింది జోహో కార్పొరేషన్ వాళ్ళు 2021లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. వీళ్ళు మన ఇండియాలో డెవలప్ అవుతున్న యాప్ అనమాట. ఇది సేమ్ మనం వాట్సాప్ ఎలాగైతే యూస్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మల్టీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసే ముందు అసలు మనం ఈ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళి సర్చ్లో ARATTAI అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ యాపే కనిపిస్తుంది. అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ యాప్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్గా పెట్టి ఉంచడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచైనా ఈ యాప్ యొక్క లింక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అరాటే ఈజ్ నథింగ్ బట్ మనం చిట్ చాటింగ్ అని అంటాం కదా, సో అలాంటిది మెసేజింగ్ యాప్ అనమాట. అది మెసెంజర్. మనకి ఈవెన్ సెర్చ్ చేశాక కూడా ఫస్ట్ అరాటే మెసెంజర్ అని చెప్పి చూపిస్తుంది. అదొక మెసేజింగ్ యాప్. ఇదే మెసేజింగ్ యాప్లో మీరు ప్రీవియస్గా ఈ ఛానల్లో స్కైప్కి సంబంధించిన వీడియోస్ చూసినట్లయితే సేమ్ స్కైప్లో ఉన్న ఆప్షన్సే ఇందులో కూడా ఉన్నాయి, కానీ ఇంకా బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్కైప్లో కంటే పోలిస్తే వాట్సాప్తో పోలిస్తే కూడా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ముందు కూడా ఇంకా ఉంటాయి. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అసలు ఫస్ట్ బేసిక్ యూజర్ నుంచి అడ్వాన్స్ యూజర్ వరకు మనం ఇందులో వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాం. కాబట్టి ఈ యాప్ ఇన్స్టాల్ చేశాక యాప్ ఓపెన్ చేసి ఎలా సెటప్ చేసుకోవాలో అక్కడి నుంచి చూద్దాం. సో ఈరోజు మాత్రం మనం ఓన్లీ యాప్ ఓపెన్ చేశాక మన యొక్క మొబైల్ నెంబర్తో సెటప్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేశాను. ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తున్నాను. Meet in horizontal page. Express yourself. సో మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకోవచ్చు. Share interest. Use channels to share content and connect with a wide range of. Irate is an easy to use instant messaging app that multi-device. సో ఇలా మనం మల్టీ డివైస్గా మీటింగ్స్కి, మెసేజెస్కి, అలాగే Express yourself. ఛానల్స్, స్టోరీస్ Share interests. పెట్టుకుంటాం కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం కదా, అలాగే Irate is an easy to use. Agree and continue. Out of grid page. అగ్రీ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. Irate. Showing number keyboard. ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. Irate. సో ఇక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటామో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత రైట్కి స్వైప్ చేస్తున్నాను. You will send OTP. You will receive an OTP via SMS for verification. సో ఇక్కడ మీరు ఓటీపీ రిసీవ్ చేసుకుంటారు వెరిఫికేషన్ కోసం అని వచ్చింది. ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తున్నాను. Send OTP. సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేస్తున్నాను. +91 9705396086. సో ఈ నెంబర్ ఇక్కడ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ నెంబర్ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఒకవేళ రాంగ్ అయితే ఎడిట్ మీద ట్యాప్ చేసి నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఎస్ మీద ట్యాప్ చేస్తున్నాను.
సో Detected colon icon. Back. ఇప్పుడు ఇక్కడ కోడ్ ఎంటర్ Verify your mobile number. Please enter the verification code received on this mobile number. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే మన ఫోన్లో మన నెంబర్తో మనం లాగిన్ అవుతే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. అదే సెకండ్ టైం మనం ఇదే నెంబర్ని లాగిన్ చేసినప్పుడు అప్పుడు క్యాప్చర్ కోడ్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు మనం వేరే మొబైల్లో ఉన్న నెంబర్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ మొబైల్ నుంచి ఆ నెంబర్ని ఏదో మనం కోడ్ ఏదో తీసుకొని అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కోడ్ అనేది ఎంటర్ చేసేసాను. ఇప్పుడు వెరిఫై మీద ట్యాప్ చేస్తున్నాను. Resend. Verify. ఒకవేళ మనం కోడ్ మళ్ళీ కావాలంటే రీసెండ్ మీద ట్యాప్ చేయొచ్చు, మళ్ళీ కోడ్ వస్తుంది. ఇప్పుడు వెరిఫై మీద ట్యాప్ చేస్తున్నాను. Irate. Edit box. Enter your name. 0/64. Showing English open paren India close paren open paren QWERTY close paren. సో ఇక్కడ మనం వాట్సాప్లో లాగే మన ప్రొఫైల్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి. Capital K. Capital A. A. N. N. U. U. Delete. L. 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 A. Space. Kanala. Shift. Capital P. Shift. A. A. N. N. D. D. J. Julie. U. U. Space. Pun. Shift. Capital R. A. A. N. N. G. G. A. A. Space. Ram. Shift. Shift. Capital E. Echo. Capital R. A. Ra. L. L. O. O. ఇలా నేమ్ రాసేసాక కిందన రైట్ బాటంలో డన్ మీద ట్యాప్ చేస్తున్నాను. Done. Keyboard hidden. ఇలా చేశాక ఇక్కడ మనకి పర్మిషన్స్ వస్తాయి. ఒకసారి రైట్కి స్వైప్ చేస్తున్నాను. Unlabeled. Next. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అన్లేబుల్ అని ఉంది, అంటే మనం నేమ్ క్లియర్ చేసి మళ్ళీ కొత్త నేమ్ రాయడానికి ఈ అన్లేబుల్ బటన్. Next. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. Irate. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ వచ్చాయి. రైట్కి స్వైప్ చేస్తున్నాను. Sync device contacts. సో సింక్ డివైస్ కాంటాక్ట్స్ అడుగుతుంది. Sync your continue. ఇక్కడ మన ఫోన్లో ఉన్న మన సిమ్ కార్డు ఉన్నప్పుడు మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే మెయిల్ ఐడి ఉంటేనే ఇక్కడ మీరు కాంటాక్ట్ సింక్ చేయండి అని వస్తుంది. ఇది Skip. మనం కావాలనుకుంటే కంటిన్యూ ఇవ్వచ్చు, లేకపోతే స్కిప్ మీద ఇవ్వచ్చు. సో అది యాజ్ యువర్ విష్. మీరు వాట్సాప్లో కూడా కాంటాక్ట్స్ని సింక్ చేయాలని అడిగినప్పుడు కంటిన్యూ కానీ స్కిప్ కానీ ఇస్తారు కదా, అలాగే దీంట్లో కూడా అంతే. సో నేను ప్రజెంట్ అయితే సింక్ ఆప్షన్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కిప్ మీద ఇస్తున్నాను. Irate. Allow Irate to send you notifications. సో ఇక్కడ మనకి పర్మిషన్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా మనకు వస్తాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ని అలౌ చేయమంటారా అని అడుగుతుంది. నేను అలౌ చేస్తున్నాను. Don't allow. డోంట్ అలౌ. Allow. అలౌ మీద ట్యాప్ చేస్తున్నాను. Irate. రైట్కి స్వైప్ చేస్తున్నాను. Chats. సో ఇది ఎరాటే యాప్ యొక్క విండో. సో ఇలా ఉంటుంది అనమాట. యాప్ ఓపెన్ చేశాక చాట్స్, కాల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది అసలు యాప్ ఇన్స్టాల్ చేశాక సెటప్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.